ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, జగన్మోహన్ రెడ్డి గారు అటేమో టీడీపీ జనసేన బీజేపీ పోటీ పడుతున్నాయి కదా, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి అండి. ఎందుకు మళ్ళీ పథకాలు సార్, పథకాలండి. ఇప్పుడు ఇంతకుముందు పెన్షన్ ఇవ్వాలంటే జనభూమి కమిటీలు ఆమోదిస్తే కానీ పెన్షన్ ఇచ్చేవారు అండి. ఈ రోజు ఏంటంటే పెన్షన్కి అర్హుడే ఉంటే చాలండి. అర్హుడే ఉంటే సచివాలయం దరఖాస్తు చేసుకుంటే వాళ్ళు ఇచ్చేస్తాను, రాజకీయ ప్రమేయం లేకుండా. ఆడే టీడీపీ కూడా లేదా ఇంకో పార్టీ కూడా చూడకుండా అర్హుడే కరెక్ట్గా ఉంటే పెన్షన్ ఇచ్చేస్తాను సార్. మరి అభివృద్ధి పరంగా చూసుకుంటే ఏమైనా చేశారా? అభివృద్ధి పరంగా ఏముందండి, నాడు నేలలో స్కూల్ డెవలప్మెంట్ అండి. పేదోడు గుండెల మీద చేసి బతుకుతుందంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అండి. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో అందరికీ బడుగు బలహీన వర్గాలు ఏంటి ప్రతి ఒక్కరికి కూడా బ్రహ్మాండంగా ఉందని పాలన. ఆ పాలన చూసి 99% జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. పెన్షన్ల గురించి ఈ మధ్య ముసలికి ఇచ్చారు కదా, ఏం చెప్తారు? దానికి ఏముందని కావాలంటే వాళ్ళు ఏంటంటే వాలంటీర్ల ద్వారా ఇస్తే జగన్మోహన్ రెడ్డి కోటేయమని చెప్తారని టీడీపీ వాళ్ళు చేశారు. ఎలక్షన్ కమిషనర్ ఫిర్యాదు చేశారండి. కానీ వాళ్ళు చేయడం వల్ల ఎవరు తీసుకుని కోతులు వాళ్ళే పడ్డారండి. జనాలకి ఈరోజు ఎవరు చెప్పవసరం లేదండి. పెన్షన్ తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఎందుకు వాలంటీర్లు ఇవ్వలేదంటే చంద్రబాబు నాయుడు అడ్డేసారని జనాలు ఆల్రెడీ టాకే, ఎక్కడ చూసినా టాకే. ఇప్పుడు నిన్నైతే టైమ్స్లో కూడా సర్వే రిలీజ్ చేసింది. ఎంపీ సీట్లు ఏమో 22 సీట్లు, అలాగే ఎమ్మెల్యే సీట్లు ఏమో 130 సీట్లు వైఎస్ఆర్ పార్టీకి వస్తాయంటున్నారు. ఇది నిజంగా వస్తాయంటారు? వస్తాయండి. నెక్స్ట్ సీఎం జగనేనండి పక్కా. థ్యాంక్ యూ.